హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ కాజు మఖానా కర్రీ. ఈ ఆంధ్ర స్టైల్ వెడ్డింగ్ స్పెషల్. ఈ మధ్య కాలంలో మఖానాతో ఏదో ఒక కర్రీ రోటీస్తో పాటు పెడుతున్నారు. మసాలాలు తగ్గించి నా స్టైల్లో చూపించబోతున్నాను. 70 గ్రాముల మఖానా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల దాకా ఫ్రై అయ్యి కంచిగా వస్తుంది. 2 స్పూన్ ఆయిల్ వేసుకొని పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ హార్డ్ అయిపోతుంది కాబట్టి వాటర్లో వేసి పెట్టుకోవాలి. 50 గ్రాముల జీడిపప్పు ఎర్రగా వేయించి పక్కన తీసి పెట్టుకోండి. కర్రీలో క్రంచీగా తగులుతూ బాగా టేస్ట్గా ఉంటుంది. మసాలా దినుసులు: ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లము, 2 స్పూన్లు కర్బూజా సీడ్స్ వేసుకున్నాము, 4-5 బాదం పప్పులు వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియను, 2 టమాటాలు వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి వేసుకొని మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారినాక మిక్సీ వేసుకోవాలి. టేబుల్ స్పూన్ ఆయిల్, జీలకర్ర 1 స్పూన్ వేసుకొని ఒక ఆనియన్ సన్నగా కోసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి, పసుపు, ఎండుమిర్చి, ధనియా పౌడర్, టేస్ట్కి తగినంత సాల్ట్, గరం మసాలా. మసాలాలు మాడిపోకుండా వాటర్ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీరు, మఖానా అన్నీ వేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. గ్రేవీ కొంచెం నీళ్ళగానే ఉండాలి. మఖానా ఎక్కువసేపు ఉడికిందంటూ గ్రేవీ మొత్తం లాగేసుకుంటుంది. కాజు వేసిన క్లిప్ యాడ్ చేయలేదు. అలా ఒకసారి ఉడికొచ్చినాక ఆపేసుకోండి, సరిపోతుంది. ఈ వెడ్డింగ్ స్టైల్ మఖానా కర్రీ మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా వీడియోలని నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.